ఒక అద్భుతమైన కథ. హరిణి, ఇక ఎంతసేపు? మీ ఆఫీస్కి టైం అవుతుంది. మొదటి రోజే లేటుగా వెళితే బాగుండదు అని కవిత గట్టిగా అరిస్తే ఏ బదులు రాలేదు హరిణి గదిలో నుంచి. లేచినట్టే లేచి మళ్ళీ నిద్రపోయిందేమో. డైనింగ్ టేబుల్ దగ్గర పేపర్ చదువుకుంటూ అన్నాడు మూర్తి. ఏమో, ఎప్పుడు చూసినా ఆ తలుపేసుకునే ఉంటుంది. ఇంట్లో మనిషిలా కాక ఏదో గెస్టులా పోజులొకటి. అంతా మీ గారాబం ఎఫెక్టు అంది కవిత. అవునులే, మన ఇంట్లో నీకు ఏం నచ్చకపోయినా నేనే కారణం అని మళ్ళీ పేపర్లో తలదూర్చాడు మూర్తి. తలుపు తీసుకొని బయటకొచ్చిన హరిణి, ఏమిటి మమ్మీ ఊరికనే ఆ అరుపులు? తలుపేసుకొని బట్టలు మార్చుకోవడం కూడా తప్పేనా అంటూ కుసురుకుంది. తలుపులేసుకొని బట్టలు మార్చుకోవడం తప్పు కాదు. పిలిచినా పలకపోవడం, విడిచిపెట్టిన బట్టలు అలా నేల మీద వదిలేయడం, తడి తువాలు మంచం మీద విసిరేయడం తప్పు అని కవిత అనుబోతుంటే, మనకి ఓ పని మనిషి ఉంది కదా, దానికి కొంచెం పనివ్వాలి కదా, ఊరికినే దానికి డబ్బులు పోసేయడం ఎందుకు అంది హరిణి గడుసుగా. పని మనిషి ఉన్నది మనం ఏదైనా పని చేసుకోలేనప్పుడు సహాయం చేయడానికి, అంతేకాని మన పనంతా తన మీద రుద్దేయడానికి కాదు అని కవిత కోపంగా మాట్లాడుతుంటే మూర్తి లేచొచ్చి, ఇవాళ దానికి ఉద్యోగానికి మొదటి రోజు. బంగారు తల్లి పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంది. దాన్ని ఆశీర్వదించి పంపగా ఉదయాన్నే పని మనిషి గురించి డిబేట్ ఎందుకు అని కవితని వరించాడు. సరే, మీ ఆశీర్వాదాలు తర్వాత నేను వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ మా ఆఫీస్ ఫుడ్ కోర్ట్లో చేసేస్తాను, అక్కడ బాగుంటుందని మా ఫ్రెండ్ అఖిల చెప్పింది అని బయలుదేరిపోతూ తలుపు తీసి మళ్ళీ వెనక్కొచ్చి కవితతో, ఇదిగో మమ్మీ, ఫస్టే ఆఫీస్కి బయలుదేరుతుంటే మన పని మనిషి ఎదురొచ్చింది. శకునం మంచిదే అంటావా అని అడిగితే, ఏమో, ఎందుకైనా మంచిది. ఆ సోఫాలో 2 నిమిషాలు కూర్చొని కొంచెం మంచినీళ్ళు తాగి వెళ్ళు అన్నాడు మూర్తి. లోపలికొస్తూ తన చేతి సంచి ఓ వారుగా పెడుతూ, అన్నట్లు ఇవాళే మీ ఆఫీస్ మొదటి రోజు కదా, మంచి పేరు తెచ్చుకోవాలమ్మా అని నవ్వుతూ లక్ష్మి అంటే, నాకు ఆల్రెడీ హరిణి అనే మంచి పేరు ఉంది, మళ్ళీ కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు, ఇక లోపలికెళ్ళి పని చూసుకో అంటూ విసురుగా బయలుదేరింది హరిణి. నీకి ఉద్యోగం ఒకటొచ్చిందేమో, ఒళ్ళు ఇంకా కొవ్వెక్కింది అని కవిత విసురుకుంటూ ఉంటే, పోనీలేండమ్మా చిన్నపిల్ల అంటూ లోపలికెళ్ళి ఇల్లు శుభ్రం చేయడం మొదలెట్టింది లక్ష్మి. మూర్తితో కవిత అంది, అలాగే అని చెబితే పోయేదానికి ఆ పొగరపోతు జవాబేమిటి చెప్పండి? ఆలం పిల్లలు ఏం చూసుకోనో ఆ మిడిసిపాటు, ఏం చూసుకొని అంటే చేరుతూనే 25,000 జీతం, ఇంట్లో ఏ బాధ్యత లేకుండా పెంచాం, మరింకలాగే ఉంటుంది బదిలిచ్చాడు మూర్తి. ఏమో లక్ష్మి, మీ అమ్మాయి కూడా ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుందన్నావు కదా, తాను మా హరిణిలాగే ఒళ్ళు పొగరుగా ఉంటుందా అంది కవిత. ఊరుకోండమ్మా, ఏదో చిన్నపిల్ల, బంగారు తల్లి మా హరిణమ్మ, దానికి ఎక్కువ ఆలోచించకండి అంటూ గిన్నెలు కడగడం మొదలెట్టింది లక్ష్మి. ఉదయాన్నే ఎక్కడి నుంచో బస్ ఎక్కి మరీ అపర్ణ ఫ్లాట్స్లో పనిచేయడానికి వస్తుంది లక్ష్మి. ఓ చిన్న వైరు బుట్టలో పెట్టుకున్న చిన్న బాక్సులో కొంచెం భోజనం తెచ్చుకుంటుంది. ఎవరేం పెట్టినా తినదు, తీసుకోదు. ఎవరేం పని చెప్పినా చేసి పెడుతుంది. ఎవరికి ఆవిడ్ని వదులుకోవాలనిపించదు. దీనికి తోడు ఎప్పుడూ డబ్బు విషయం మీద పెద్దగా బెట్టు చేయదు. సరిగ్గా 4 ఇళ్లల్లో పని చేస్తుందంతే. మా ఇంట్లో 1 గంట సేపు పని చేయి, ఎంత కావాలన్నా ఇస్తామన్నా కూడా ఒప్పుకోదు. చూద్దాం లేడమ్మా అనేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం హుషారుగా ఇంటికొచ్చిన హరిణి చెప్పింది, ఇవాళ ఫస్ట్ డే ఆఫీసులో చాలా బాగుంది. లక్కీగా మా టీం లీడర్ కూడా అమ్మాయే, చాలా మంచిది. వర్క్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. కాకపోతే ఏ వెధవ కింద పనిచేయాలా అని టెన్షన్ పడ్డాను. పోన్లే, పెద్దవాళ్ళని గౌరవిస్తే నీకు ముందు ముందు ఇంకా మంచి జరుగుతుంది అంది కవిత. ఇంటికొచ్చానో లేదో మళ్ళీ ఆ పని మనిషి గొడవ మొదలెట్టావా విసుక్కుంటూ అడిగింది హరిణి. పని మనిషి అయితే తక్కువేమిటి? నువ్వు మీ ఆఫీసులో పని మనిషి అయితే తాను మన ఇంట్లో పని మనిషి. కాకపోతే నీ చదువు మూలంగా జీతం ఎక్కువ, తనకి జీతం తక్కువ. ఆ మాటకొస్తే తానే ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. నీకేమైనా పిచ్చా?
నా వర్క్కి తన పనికి పోలికేమిటి? అసలు నువ్వు నన్ను దానితో పోల్చడమే దారుణం. ఇంతకన్నా ఇన్సల్ట్ ఇంకొకటి లేదు చా అనేసి తన గదిలోకి వెళ్ళి బొల్లున తలుపేసుకున్న హరిణి వైపు అలా చూస్తుండిపోయింది కవిత. ఆ రోజు ఉదయం ఆఫీసుకి వెళుతూ, అమ్మా నేను ఇవాళ లేటుగా వస్తాను, సాయంత్రం మా టీం లీడర్ పార్టీ ఇస్తున్నారు అని హరిణి అంటే, సరేలే ఇవాళ మన లక్ష్మి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజంట, ఇదిగో స్వీట్స్ తెచ్చింది అని కవిత అంది. అవన్నీ నేను తిననని తెలుసుగా, మన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేయి అనేసి ఆఫీసుకి వెళ్ళిపోతున్న హరిణి వైపు కవిత కోపంగా, లక్ష్మి నవ్వుతూ చూశారు. సాయంత్రం 6:30కి ఇంటికొచ్చేసిన హరిణిని చూసి, లేటుగా వస్తా అన్నావుగా, అప్పుడే వచ్చేసావే అని కవిత అడిగితే మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. కొంచెం టీ తాగుతావా అని అడగడానికి వెళ్ళిన కవితకి హరిణి గది తలుపు తీసుండడం ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళ తలుపు వేసుకోలేదు, ఏమిటో స్పెషల్ అని నవ్వుతూ లోపలికి వెళ్ళేసరికి నేల మీద కూర్చొని మోకాలలో తల పెట్టుకొని వెక్కి వెక్కి వేడుస్తున్న హరిణి కనిపించింది. ఏమైందే, ఎవరైనా ఏమైనా అన్నారా అంటూ గాబరాగా అడిగిన కవితతో, అమ్మ లక్ష్మి అంటూ వెతుకుతుంది హరిణి. ఏమైందే లక్ష్మికి కంగారుగా అంది కవిత. లక్ష్మి కాదమ్మా, లక్ష్మి గారు, ఆ టీం లీడర్ వాళ్ళమ్మ ఆవిడ. పని మనిషిగా కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చింది ఆవిడ. పిల్లలు సెటిల్ అయినా వారిని ఈ స్థాయికి తీసుకొచ్చిన తన పని మనిషి పనిని గౌరవించుకోవాలని ఆ పని వదల్లేదంట. అలాంటి గ్రేట్ ఉమెన్ని నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను అంటూ ఏడుస్తున్న హరిణి వైపు మురిపెంగా చూసింది కవిత. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.